మరి కార్యకర్తలు లేకపోతే ప్రజల తరఫున పోరాటం చేసే పరిస్థితి ఉండదు. నిజానికి ఈ కార్యకర్తలే లేకపోతే మరి తెలంగాణ వచ్చేది కాదన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంత పవిత్రమైన కార్యక్రమాన్ని ఈ రోజు మరి దానికి సూర్యాపేట అదేవిధంగా నల్గొండ జిల్లాల ఇన్ఛార్జ్ గా నన్ను వేసినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. మిత్రులారా, ఈరోజు రైతుల సమస్యల గురించి చాలా మంది కూడా మరి నేతలు మాట్లాడడం జరిగింది. నిజానికి ఈ రోజు మనమంతనేమో ఎర్రటి ఎండలో చెమటలు గక్కుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతూ రైతుల సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా మంత్రులు, అది ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, అదే విధంగా ఫైనాన్స్ శాఖ మంత్రి కావచ్చు, ఈ నల్లగొండలో ఇతర మంత్రులు ఉన్నారు. ఒక ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి, ఇంకొక ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి. వీళ్ళందరూ మాత్రం ఈ రోజు ఎక్కడున్నారని చూస్తే వీళ్ళందరూ కూడా ఏసీ రూములలో ఉన్నారు, ఏసీ కార్లలో తిరుగుతా ఉన్నారు. 60 నుంచి 70 వాహనాల కాన్వాయ్లో తిరుగుతూ కేవలం కల్లాల దగ్గరికి పోయి డ్రామా చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం. దీంట్లో ఏ మాత్రం కూడా తెలంగాణ ప్రజలకు అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి ఎందుకు రైతులు ఇంత గోసపడుతున్నారు? ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా బట్లను కూడా తీశాలి కేసీఆర్ గారు. ఇందిరా పార్క్ లో ధర్నా చేసి, అదే విధంగా మంత్రివర్గ సభ్యులందరినీ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో నరేంద్ర మోడీ మెడలు వంచి రైతులకు న్యాయం చేసిన గొప్ప దార్శనికుడు, రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు. మిత్రులారా, మీకు తెలియని విషయాలు కొన్ని. నిజానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో లేదు. నేను ఆనాడు అధికారిగా ఉన్నా. మేము ఎప్పుడైతే రైతుల కోసం ప్రభుత్వం మరి ప్రిపేర్ కావాలో, మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలో అంతకన్నా ముందే 3 నెలల నుంచి కేసీఆర్ గారు రివ్యూ మీటింగులు పెట్టేవారు. ఏ శాఖ అధికారి పోయినా కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. కేవలం వ్యవసాయ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. సివిల్ సప్లైస్ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. వాళ్ళందరినీ మీరు గోన బస్తుల దగ్గర నుండి, సూత్లి దారం దగ్గర నుంచి, దప్పనం దగ్గర నుంచి, లారీల దగ్గర నుంచి, లారీలకు డీజిల్ దగ్గర నుంచి, వీటన్నిటి గురించి పాయింట్ ఎన్ని రోజుల తరబడి రివ్యూలు చేసి రైతులకు ఎలాంటి కష్టం లేకుండా కేసీఆర్ గారు ప్రిపేర్ చేసేవారు అధికార యంత్రాంగాన్ని. అందువల్లనే రైతులు చాలా ఆనందంగా బతికారు. రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదే విధంగా ధాన్యం కొనుగోలు సెంటర్లు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, ఎక్కడైనా కూడా కేసీఆర్ గారు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వచ్చే విధంగా ఎప్పుడు కూడా చూడలేదు. మిత్రులారా, కేవలం ఆనంద బాష్పాలే ఉండేవి. 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు. కట్ చేద్దాం ఇక్కడ. నిన్నగాక మొన్న మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా ఛానల్ కు పోయి సార్ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అంటే ఆయన చెప్పిండు, అబ్బా నిజంగా నేను 18 గంటల రివ్యూ చేస్తున్నా. 18 గంటల రివ్యూ చేస్తుంటే మా అధికారులందరూ కూడా నన్ను చూసి గజ 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 వనికి పారిపోతున్నారు. ఇంత గొప్పగా రివ్యూ చేసే ముఖ్యమంత్రి దొరకలేదు. సమస్యలు ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే మరి పరిష్కారం చేస్తున్నా. నేను నా జీవితంలో నాకు వచ్చిన అరుదైన అవకాశం ఇది. నేను మొత్తం ప్రజల సమస్యలను కూడా పరిష్కారం చేసి చరిత్రలో నాకు ఒక స్థానం నిలిపించుకోవాలని చూస్తున్నా అని అన్నాడు. నమ్ముతున్నారా ఇవన్నీ మాటలు? గట్టిగా చెప్పారు, నమ్ముతున్నారా? 18 గంటలు రివ్యూ చేసిన ముఖ్యమంత్రి ఒక్క కళ్ళానికన్నా పోయినవా నువ్వు?